ఇప్పుడు ట్రెండ్ మారింది. ట్రెండ్కు తగ్గట్లుగా వ్యవహరించుకుంటే బిజినెస్ డల్ అయిపోవడం ఖాయం. అందుకే కస్టమర్లను తమ వైపు తిప్పుకునేందుకు మసాజ్ సెంటర్ నిర్వాహకులు కొత్త కొత్త ప్రయోగాలతో యువతను ఆకర్షిస్తున్నాయి. నగర యువత కొత్తదనం కోరుకుంటోంది. ఎప్పుడు ఎక్కడ ఏది కొత్తగా కనిపిస్తే అక్కడ వాలిపోతూ ఉంటారు. అలాంటి వాటిలో స్పా, సెలూన్, మసాజ్ సెంటర్లు కూడా యువతను ఆకర్షిస్తున్నాయి. వాటి పేర్లు ఏమైనా అక్కడ జరిగే బిజినెస్ మాత్రం మరోలా ఉంటుంది. ఇది నిజం. అయితే అందరూ అలాంటి వాళ్లే అని చెప్పటం లేదు. నగరంలో స్పా, సెలూన్, మసాజ్, కేరళ మసాజ్ లాంటి సెంటర్లు కుప్పలు తెప్పలుగా వెలిశాయి. అయితే ఇందులో బయట కనిపించే వ్యాపారం ఒకటి, వెనకాల జరుగుతున్న వ్యాపారం మరొకటి. స్పాలు, మసాజ్ సెంటర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సెంటర్లు చూడటానికి చాలా పోష్గా ఉంటాయి. వీటిలోకి ఎంటర్ అవ్వాలంటేనే నానా తతంగం ఉంటుంది. స్పాలలో వివిధ రకాలుగా మసాజ్ ఉంటుంది. బాడీ, హెడ్, నెయిల్, స్టమక్, ఫుల్ బాడీ మసాజ్, నెక్ మసాజ్ వీటిలో కొన్ని. ఒక్కో దానికి ఒక్కో రేటింగ్. ఇతర సౌకర్యాలు కావాలంటే సపరేట్. ఒక్కసారి ఈ స్పాలకు వెళితే జేబు మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. ఈ స్పాలకు సామాన్యులు అసలు వెళ్లలేరు సరికదా, అటువైపు కన్నెత్తి కూడా చూడలేరు. ఎందుకంటే ఇక్కడ రేట్లు చూసినట్లయితే చుక్కలు కనబడతాయి. 2000 నుంచి కనీసం 5000 వరకు ఈ స్పాలు రేట్ చేస్తూ ఉంటాయి. మసాజ్ సెంటర్ల నిర్వహణకు ప్రత్యేకంగా నిబంధనలు ఉన్నాయి. మగవారికి మసాజ్ మగవారే చేయాల్సి ఉంటుంది. ఆడవారికి ఆడవాళ్లు మసాజ్ చేయాలి. దీనికి తోడుగా ప్రతి మసాజ్ గదిలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే నగరంలోని కొన్ని మసాజ్ సెంటర్స్ లో క్రాస్ మసాజ్ ఎక్కువగా జరుగుతోంది. గతంలో ఇలాంటి మసాజ్ సెంటర్ల పైన పోలీసులు విస్తృతంగా దాడులు చేసి వాటిని మూయించారు. అంతేకాకుండా వాటిలో చాలా స్పాల లైసెన్సులను కూడా రద్దు చేశారు. అయితే అవే ఇప్పుడు కొత్త పేర్లతో వెలిశాయి. మరిన్ని హంగులు ఏర్పాటు చేసుకుని యువత బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు.